ఈ ప్రశస్త రాత్రి నిన్ను వేధిస్తున్న బాధ ఏదైనా, నువ్వు బాధపడువాడవేమో. ఏంటి నీ బాధ ఏంటి బాబు, నీ బాధ ఏంటి? కొంతమంది అంటూ ఉంటారు, నీ బాధ ఏంటి చెప్పరా, నీ బాధ ఏంటి చెప్పు అంటూ ఉంటారు. ప్రియులారా, ఎవరి బాధ వాళ్ళకి, ఎవరి సమస్యలు వాళ్ళకి. ఇక్కడ ఈ భక్తుని బాధ ఏం తెలుసండి, ఇతడు ఏకాకి, ఒంటరివాడు. నాకు తెలిసిన కుటుంబం అండి, చాలా మంచి కుటుంబం, పెద్ద కుటుంబం. నాకు వాళ్ళని చూస్తే బాబు వీళ్ళకి ఏం కొరత అనిపిస్తుంది. ఎందుకంటే తినడానికి తక్కువ లేదు. నాకు తెలిసినందుకు రోజుకు 4 డ్రెస్సులు మార్చవచ్చు, వాళ్ళకి అంత స్థాయి ఉంది. రోజుకు 4 డ్రెస్సులు మార్చవచ్చు. మార్చుకునే ఓపిక ఉండాలి కానండి, మార్చుకోవడానికి మాత్రం బీరో నిండా బట్టలు ఉంటాయి. కావలసినంత తిండి, వసతులు అవన్నీ ఉన్నాయి. కార్లు, ఎవరి కార్లు వాళ్ళకి, ఎవరి వసతులు వాళ్ళకి. పెద్ద ఫ్యామిలీ, పిల్ల జల్ల, పెద్ద గుంపు. బయలుదేరితే మంద, అది మనుషులా లేకపోతే గొర్రెల మందో అర్థం కాదు, అంత పెద్ద మంద. సో ఒకసారి నేను ఆ పెద్ద ఆయనతో, వాళ్ళ ఇంట్లో పెద్ద ఆయన ఉంటాడు, ఆ పెద్ద ఆయనతో ఒకరోజు, పెద్ద ఆయన ఎక్కడని అడిగితే మిద్దె మీద ఉన్నాడని చెప్పి అన్నారు. సరే నేను వెళ్ళి మిద్దె మీద ఉన్న పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వెంత భాగ్యవంతుడు అసలు. రే నాన్న, రే 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 వినండి రా ప్లీజ్. దేవుడు నీకు ఎంత మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, ఎంత మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, కావలసినంత వసతులు, ఎంత పెద్ద అద్భుతమైన ఇల్లు, ఇన్ని వాహనాలు, వస్తువు, పిల్ల జల్ల. నిజంగా నీవు ఆశీర్వదించబడిన వాడి భాగ్యవంతుడు అంటే, నిజమేనయ్యా భాగ్యవంతుడిని నేను అని మాట్లాడుతుంటే ఆయన కళ్ళలో నుండి చిన్నగా కన్నీళ్ళు వస్తుందండి. నేను అంకుల్ని చూసి, అంకుల్ ఏంటి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారంటే, అయ్యా బయట కనిపించేది వేరు కానీ లోపల ఉన్నది వేరే బాబు. నిజమే, నేను భాగ్యవంతుని, కష్టపడ్డాను, సంపాదించాను, గొప్ప వ్యాపారాన్ని ప్రారంభించాను, వ్యాపారం అంతా పిల్లలకి అప్పచెప్పేశాను. సో అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. కూర్చొని లేనా, కంగారు పెట్టచ్చు, పోనీ ఓకే కూర్చొని, పర్వాలేదు కానీ సైలెంట్గా ఉండాలి. పిల్లలు కాబట్టి ఆ మాత్రం ఉండాలి. నాకు డిస్టర్బెన్స్, మీరు అల్లరి చేయడం నాకేం ఇబ్బంది లేదు, ఇప్పుడు చేయొద్దు అల్లరి. పిల్లలంటే అల్లరి చేయకపోతే వాళ్ళని పిల్లలని ఎందుకంటారు చెప్పండి. అంతేకాదు, పిల్లలు అల్లరి చేయాలి కానీ ఇప్పుడు కాకుండా మరలా చేయండి, కుటుంబం అవుతుంది కదా, అప్పుడు మీ ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు అల్లరి చేస్తే, అల్లరి చేసినా సమస్య, అల్లరి చేయకపోయినా అయ్యో మా పిల్లడు ఎవరితో మాట్లాడనండి, మౌనంగా ఉంటాడు, ఇదొక సమస్య. వాడు బాగా ఏంటంటే యాక్టివ్గా ఉన్నాడు అనుకోండి, అయ్యా వీడిని పట్టుకోలేక అల్లాడిపోతున్నాను అయ్యా, వీడి కోసం ప్రార్థన చేయమంటుంది ఆ తల్లి. ఏంటండి వాడిని పట్టుకొని లేకుండా కూర్చొని ఉంటాడు ఒకడు. అయ్యా వీడు అసలు లేవడయ్యా, వీడికి మెమరీ లేదయ్యా, వీడి మైండ్లో చిప్పు పెట్టాడో లేదు తెలియదయ్యా అంటుంటుంది ఇంకొక తల్లి. సో పిల్లలు అల్లరి చేయండి, చేస్తేనే బాగుంటుంది కానీ ఇప్పుడు కాకుండా టైంని బట్టి చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మీ బాధలు పడిపోయి నేనేం చెప్తున్నా దాన్ని మర్చిపోతుంటాను, అది సమస్య. దానికి నేను ఎందుకు మౌనంగా ఉండమంటానంటే నేను మర్చిపోతూ ఉంటాను. ఆ పెద్ద ఆయన గురించి చెప్తున్నాను నేను. ఆ పెద్ద ఆయన కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఏంటి అంకుల్ అని నేను అడిగితే ఆయన, బయట కనిపించేది వేరు, లోపల ఉన్నది వేరు. అందరికి బిజినెస్ పనిచేశాను, అందరూ ఓకేనయ్యా, అందరూ హ్యాపీగా ఉన్నారు. నా భార్య ఏమో మనవడికి వండి పెట్టాను, మనవరాలకి బట్టలు సరదాలి, మనవడికి బూస్ట్ ఇవ్వాలి, ఏంటి మనవరాలకి అది ఇవ్వాలి, ఏంటి కొడుకుకి గ్రీన్ టీ ఇవ్వాలి, కోడలు కాఫీ ఇవ్వాలి. ఈ పనులు ఆమె నిమగ్నం అయిపోయి పాపం పిచ్చిదని, నాన్న కూడా నేనేం అనలేనయ్యా నిమగ్నం. ఇప్పుడు టైం 10 అవుతుంది, ముసలోడు మిద్దె మీద ఉన్నాడు కదా, కనీసం ఒక కప్పు కాఫీ తాగుతాడని ఇప్పటికీ నన్ను అడగడానికి ఎవరు రాలేదయ్యా. నేనా కిందకి వెళ్ళలేను, సరే ఏదైనా వస్తే నా భార్య రావాలి, ఆమెమో పిల్లలు మనవాళ్ళ సంతానంలో మునిగి తేలుతూ ఉంది, అన్నీ ఉన్నాయి, టైం 10 అవుతుంది, నాకు చేతులు వణుకుతుంది బాబు, నాకు ఒక కప్పు కాఫీ ఇచ్చేవాళ్ళు లేరు. తప్ప నేను అనను, నేను ఇంట్లో ఏకాకిలాగా ఫీల్ అవుతున్నానయ్యా. అందరూ ఉన్నారు, పేరుకి మాత్రం అందరూ ఒక సెల్ఫీ దిగుదామంటే అందరూ వచ్చి వికృత మొఖాలు పెట్టి, వేళ్ళు చూపించి, నాలుక బయట పెట్టి దిగడానికి ఏమో చాలామంది ఉన్నారయ్యా. ఒక కప్పు కాఫీ ఇవ్వడానికి ఎవరు లేరంట. అయ్యో అంకుల్ అవునా, నేను పిలుస్తానంటే ఏం పర్వాలేదులయ్యా, నా దగ్గర ఒక కాఫీ తయారు చేసుకుని ఒక పాత్ర పెట్టుకుని ఉన్నాను, నేనే వేడి నీళ్ళు కాగబెట్టుకొని నేనే తాగుతానులయ్యా అంటే, నీకు చెప్తున్నా నీవు భాగ్యవంతుడని పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు కాబట్టి ఇదయ్యా నా భాగ్యం. ఇంట్లో లక్షలు సంపాదించాను, కోట్లు సంపాదించాను, కానీ మిద్దె మీద రాత్రి వేళ ఇంటి మీద ఒంటి పిచ్చుక ఎలా మూలుగుతుంటుందో అట్లా నేను మూలుగుతున్నాను బాబు, నా కోసం ప్రార్థన. ఇవన్నీ నా పిల్లలకు చెప్పమని నేను అనట్లేదు, నా సిచ్యువేషన్ నీకు చెప్తున్నాను, ప్రార్థన చేస్తావను అని ఆ పెద్ద ఆయన చెప్తుంటే నిజంగా నాకు కూడా కళ్ళలో నీళ్ళు వచ్చింది. నిజమే,
మనకు కొన్నిసార్లు వచ్చే బాధ, వేదన, ఆ ఆపద అనేది ఏంటంటే ఏకాకిని. ఏంటి నీ బాధ అంటే ఒంటరి వాడిని నేను. ఎక్కడ ఒంటరి వాడు? ఇంట్లో ఒంటరివాడు. దావీదు యొక్క పుట్టుక, లేకపోతే దావీదు యొక్క ఆరంభం, దావీదు కుటుంబాన్ని మనం గమనించి చూస్తే ఇంట్లో 7 ఒకలాగా, 8వ వాడు ఇతన్ని ఇంకొకలాగా. 7 చూసే విధానం వేరు, ఇతన్ని చూసే విధానం వేరు. ఆ ఇంట్లో ఒంటరివాడు. ఇంట్లో ఒక ఈవెంట్ జరుగుతుందండి, పెద్ద పాస్టర్ గారు వచ్చారు, పాపం దావీదు లేడు అక్కడ. ఇంట్లో పెద్ద ఈవెంట్ జరుగుతుంది, చాలామంది వచ్చారు, ఆ ఊర్లో ఉన్న ప్రవక్తలందరూ వచ్చారు, సమూయేలు ప్రవక్త వచ్చాడు, పెద్ద ఘనమైన కార్యం జరుగుతుంది. అక్కడ ఈ దావీదు లేడు. దావీదు గొర్రెలు కాచుకుంటున్నాడు అని అంటారు. గొర్రెలు కాచుకోవాల్సిన కర్మ ఏం పట్టింది దావీదుకి? దావీదు కుటుంబం ఏమన్నా అడుక్కొని తినే కుటుంబమా? దావీదు తాత ముత్తాతలు గొప్ప రైతు కుటుంబాలు, ఎంతోమంది పరదేశులకు ఆశ్రయం ఇచ్చిన కుటుంబాలు అవి. ఎంతోమంది పరదేశులు వచ్చి వాళ్ళ పొలంలో పరిగేరుకున్నారు, బోయాజు పొలంలో పరిగేరుకొని బ్రతికారు. అలాంటి గొప్ప ఇంట పుట్టినవాడు, కానీ తన ఇంటిలో ఒంటరివాడు. తల్లిదండ్రులు దూరంగా పెట్టారు. గొర్రెలు కాచుకో, ఇంట్లో ఒంటరితనం తనవి. అందుకే అంటాడు, అయ్యా నేను ఏకాకిని, నా బాధ ఏంటంటే నేను ఒంటరివాడిని. పెద్ద కుటుంబాలు, ఉమ్మడి కుటుంబం అంటారు, పెద్ద కుటుంబం అంటారు, 8 సంతానం అయితే ఆ ఇంట్లో అది ఎంత పెద్ద కుటుంబం ఆలోచించాలి. 4 పిల్లలు ఉంటేనే ఆ ఇల్లు సందడిగా ఉంటుంది కదా. మరి 8 సంతానం, ఆ తల్లిదండ్రులు, పనివాళ్ళు, దాసదాసులు, ఓ గొప్ప కుటుంబం. ఆ కుటుంబంలో ఒంటరిగా గొర్రెలు కాచుకుని తిరగవలసిన పరిస్థితి దావీదుకి ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే, ఏకాకి, ఒంటరితనం తనను వేది. అందుకే ప్రార్థన చేస్తాడు, దేవా నేను ఏకాకిని, బాధపడువాడిని, నేను ఒంటరివాడిని, నేను బాధపడువాడిని. ఈ ఇక్కట్లో నుండి, ఈ బాధల నుండి నన్ను విముక్తి చేయండి, నన్ను విడిపించండి అని ప్రార్థన చేశాడు. ఈ రాత్రి ఎవరి జీవితాల్లో ఏ విధమైన ఒంటరితనం వేధిస్తుందో నాకు తెలియదు. నా దేవుడు ఒంటరితనంలో, నా దేవుడు నీకు తోడుగా ఉండి నీ ఒంటరితనాన్ని పోగొట్టి విడిపించి, నా దేవుడు అండగా తోడుగా నీ జీవితంలో ఉండునుగాక. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా.